అది కూడా ఆయన ఫ్యూచర్ రెండు ఆయన రకమయ్యాయి. సో ఇదంతా రాసిన తర్వాత ఆయన అది ఎవరు చెప్తే బాగుంటుంది అనేసి సో అప్పుడు అదే సమయంలో ఈ లవకుశులు వచ్చేసి ఆయనకి ప్రణామములు అర్పిస్తారు. ఆయన గురుకులంలో చదువుతున్నారు. సో అప్పుడు అనుకుంటారు వీళ్ళు సరైన అర్హులు, ఎందుకంటే వాళ్ళ కంఠము అందంగా ఉంటారు, కంఠము బాగుంటుంది, ఒకే రకంగా ఉంటుంది, కౌల పిల్లలు కదా. మళ్ళీ వాళ్ళకి సంగీతంలో వేదాలు అన్నీ వచ్చు, సంగీతంలో నిపుణులు. సో వీళ్ళకి చెప్తే వీళ్ళందరికీ బాగా చెప్తారని వాళ్ళకి చెప్తారు. సో ఆయన అనుకోవడము ఎవరికి చెప్తే బాగుంటుందని వెంటనే భగవంతుడు ఆయన ముందల ప్రత్యక్షం చేయడం. సో ఇది ఒక శుద్ధ భక్తుడి యొక్క కోరిక ఇట్లుంటుంది అనమాట. ఆయన కోరుకోగానే ఆయన కోరిక నెరవేరుతుంది. ఎందుకంటే ఆయన కోరికలన్నీ ఆధ్యాత్మికం, భౌతికం కాదు. అన్నీ ఏంటి? భగవంతుడి సేవ కోసం. సో మనం ఎప్పుడైతే మన ఆనందాని కోసం కాకుండా భగవంతుడి ఆనందాని కోసం ఏమైనా కోరుకుంటే ఏమవుతాయి? వెంటనే నెరవేరుతాయి. సో అందుకోసం మనం అలా చూసుకోవాలి. సో ఈ రకంగా వాళ్ళకి ఈ రామాయణం అంతా బోధించేసి చెప్తాడనమాట. ఈ రామాయణాన్ని వెళ్ళేసి అందరికీ ప్రచారం చేయాలి. ఇది పాడి ఈ వీణ పైన పాడుతూ చెప్పమంటారనమాట. సో వీళ్ళు ఆ రకంగా వీధులలో వెళ్తూ ఈ రామాయణాన్ని పఠనం చేస్తూ అయోధ్యలో చెప్తూ వెళ్తారన్నమాట. సో అప్పుడు 11,000 సంవత్సరాలలో సుమారు 11,000 సంవత్సరాలు భగవంతుడు రాముడు ఈ అయోధ్యాన్ని అంటే మొత్తం ప్రపంచాన్ని ఆయన రూల్ చేశారు. ఆయన రాజు, చక్రవర్తి. దాంట్లో 10,000 అశ్వమేధ యజ్ఞాలు చేశారు. సో అంటే ఎప్పుడూ యజ్ఞాలు జరుగుతూనే ఉండేవి. సో యజ్ఞాలు జరిగేటప్పుడు ఆ యజ్ఞం ఒక్కటే కాదు, పక్కా ఎప్పుడు కథలు జరిగేటి అన్నమాట. ఈ వేదాల నుండి పురాణాల నుండి. సో ఆ జరిగేటప్పుడు వీళ్ళ స్వరాలతోని మ్యూజిక్తోని వీళ్ళు రామాయణం పాడేవారు. ఇది చూసిన రాముడు వీళ్ళు చూస్తే ఓకే ఏదో ఋషుల్లాగా ఉన్నారు, కానీ వీళ్ళ యొక్క ఆకారం చూస్తే క్షత్రియుల్లాగా ఉన్నారనేసి వాళ్ళని తీసుకొని వచ్చి భరతుడికి చెప్పేసి వీళ్ళని ఈ సదస్సులో వీళ్ళ నుండి విందాము, వీళ్ళు ఏదో చెప్పేది చాలా బాగుంది. సో వాళ్ళతోని రామాయణం అంతా చెప్పిస్తారు. సో వాళ్ళిద్దరు రామాయణం చెప్తుంటే రాముడు ఇలా పెద్ద ఆసనం, రాజుడి ఆసనం పైన ఉంటుంది. ఎంత బాగా చెప్తారంటే అందరూ వింటూ ఉంటారు. మధ్యలో రాముడు కూడా ఏమి చప్పుడు చేయకుండా వెళ్ళిపోయి అందరి మధ్యలో కూర్చొని వింటాడు. అంత బాగా చెప్తారనమాట. సో ఇది రామాయణం అంటే రాముడి కథ కాదు, ఇది సీతమ్మ కథ. సీతా కథ పౌలస్త్య వధ అంటారు. పౌలస్త్య అంటే పులస్త్య ముని కొడుకు రావణుడి కథ. వధము అంటే ఆయనని వధించడం. సో ఆమె కథ వినడానికి ఆయన ఉత్సాహపడుతున్నాడు అనమాట రాముడు. సో ఈ రామాయణము ఏం చెప్తారంటే ప్రధానంగా ధర్మము మోక్షము గురించి ఉంటుంది, అండ్ ద్వితీయంగా అర్థకామం. సో ఈ 4 ధర్మ అర్థ కామ మోక్ష, దీన్ని పురుషార్థాలు అంటారు. పురుషుడికి ఉండే అర్థము అంటే పురుషుడు వీటి 4 గురించి పాకుతూ ఉంటాడు. అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము. కానీ ప్రధానంగా దేనికోసం ఉండాలి? ధర్మ అర్థ మధ్యలో, ధర్మ మోక్ష మధ్యలో అర్థకామం ఉండాలి. సో అర్థ అంటే ఎప్పుడైతే మనం ధర్మం చేస్తామో అప్పుడు మనకి అర్థం వస్తుంది. అంటే మనము ఆరోగ్యాని కోసము ఎలాంటి ధర్మం పాటించాలో అలాంటి ధర్మం పాటించినప్పుడు మనకు అర్థం ఏంటి? మంచి ఆరోగ్యం అనే అర్థం ఉంటుంది. ధర్మం అంటే ఓన్లీ డబ్బుల కోసం ఉన్నది కాదు. అలానే మనిషి యొక్క ధర్మం ఏంటి? భక్తి చేయడము. దాన్ని పంచమ పురుషార్థం అంటారు. సో ఈ అర్థం వచ్చిన తర్వాత ఆ అర్థాన్ని కూడా ధార్మికంగా ఖర్చు పెట్టాలి.
ఎలా అంటే అలా ఖర్చు పెట్టొద్దు. ఎలా ఖర్చు పెట్టాలి? ధార్మికంగా ఖర్చు పెట్టాలి. అందుకోసము శాస్త్రంలో చెప్తాది, మొట్టమొదట డబ్బు దేవుడు సేవలో ఉపయోగించాలి. ఎందుకంటే ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? అన్ని వస్తువులంతా ఇచ్చింది దేవుడే, అంతేనా కదా? ఇప్పుడు ఈ పూలదండలు మనం తయారు చేయగలుగుతామా? దీనికి సుగంధం ఉంటుంది, భగవంతుడే ఇచ్చాడు కదా. నీరు కానీ ఓకే, దీనికి సుగంధం కానీ అంతా భగవంతుడే ఇచ్చాడు. సో అందుకోసం మొట్టమొదట భగవంతుడికి ఇవ్వాలి. అలానే ఇంట్లో చూడండి, ఎవరైనా వ్యాపారాలు అంటే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, గృహస్థులు ఉన్నారంటే ఫస్ట్ ఏంటి, వంట చేసిన తర్వాత పెద్దవాళ్ళకి, వాళ్ళ నాన్నగారికి వాళ్ళకి వంట పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కృపనే అది. అందుకోసం వాళ్ళకి వడ్డించిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు. సో అందరికీ నాన్న ఎవరు? భగవంతుడు. సో ఆ భగవంతుడికి అర్పించాలి. అలానే కామము కూడా, మనం ఏదైతే భోగము చేస్తామో, సంభోగం ఏదైతే చేస్తామో అది ధార్మికంగా ఉండాలి. అందుకోసం భగవంతుడు అంటాడు, ధర్మో విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. భగవద్గీతలో 7వ అధ్యాయంలో చెప్తాడు. ఓకే, సో ఏదైతే సంభోగం, కామం ఏదైతే ఉందో అది ఎప్పుడైతే ధార్మికంగా చేస్తారో అది నేనే అంటాడు భగవంతుడు. సో కానీ అర్థాన్ని ధర్మంతో ముడిపెట్టాలి, ఆచార్యులు చెప్తారు. అలానే కామాన్ని మోక్షంతో, అంటే మనం ఏదైతే భోగిస్తున్నామో మనకి ఎప్పుడు ధ్యాసలో ఏముండాలి? ఇది కాదు, దీని తర్వాత నేను మోక్షాన్ని పొందాలి. అండ్ అన్నిటికన్నా పెద్ద మోక్షం ఏంటి? భగవంతుడి సేవ చేయడం. మామూలుగా ఏంటంటే మోక్షం అంటే అయిపోయింది అంటే, ఎండాకాలం ఉంటే అక్కడ ఎండ వస్తుంటే ఏసీలో వచ్చామనుకో ఏమనిపిస్తుంది? మోక్షం పొందినట్టు ఉంటుంది. అది కాదు. అసలైన మోక్షం ఏంటంటే భగవంతుడికి సేవ చేయడం. సో భగవంతుడికి సేవ చేసినప్పుడు ఓకే, ఆటోమేటిక్గా మనం శారీరక స్థాయి నుండి పైకి వస్తాం. మనం శరీరం గురించి ఆలోచించము. ఇప్పుడు మీరు చూడండి, మనము ప్రయాణం చేస్తున్నారు మీరు ప్రతిరోజు. ఓకే, ఇప్పుడు సుమారు 3 రోజులు అవుతుంది. మీరు ఎంతైతే భక్తి చేస్తున్నారో, ఈ 3 రోజుల్లో ఎంతైతే భక్తి చేశారో, మీరు ఒంటరిగా మీ ఇంట్లో ఉంటే ఇంత భక్తి చేయగలుగుతారా? అర్థమవుతుందా? చేయలేరు కదా. సో ఎందుకు? భక్తుల సాంగత్యంలో ఉండి ఎప్పుడైతే భక్తి చేస్తామో అప్పుడు మనం శరీరం గురించి ఎక్కువ ఆలోచించము. లేకపోతే ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? గుడికి వెళ్ళాలంటే ఎండ అవుతుంది, అవసరమా, తర్వాత వెళ్ళొచ్చులే. ఓకే, అలా ఎన్నో కారణాలు చెప్తుంది మనసు. కానీ సాంగత్యంలో ఉన్నప్పుడు రాత్రి 10ంటికి పండుకుంటారు, లేకపోతే 12కి పడుకున్నారేమో, పొద్దున మళ్ళీ 3కి రెడీ అయ్యి వచ్చేసారు. ఎంత భక్తి చేస్తున్నారు యాత్రలో? సంవత్సరం అంతా ఎంత చేస్తారో అంతకన్నా ఎక్కువ అవుతుందేమో కొంతమందికి. అంటే ఎంత తపస్సు చేస్తున్నారో మీరు, సంవత్సరం అంతా ఎంత తపస్సు చేస్తారో అంతకన్నా ఈ యాన్యువల్ తెలుగు యాత్రలో అవుతుంది కదా. సో దేహం నుండి పైకి వస్తున్నారా లేదా? అదే ఇంటి దగ్గర ఉంటే మనకి ఎన్నో కారణాలు చెప్తాం. ఎవరైనా పొద్దున్న 4కి లేచి చేయాలంటే. సో ఇది సాంగత్యం వల్ల వచ్చిందన్నమాట. సో మెయిన్ ఏంటంటే, మనం ఎప్పుడైతే ఈ భక్తి కోసము, రియల్ మోక్షం అంటే భక్తి, భక్తి కోసం ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు మనం ఈ దేహం కోసం ఆలోచన తగ్గిపోతుంది. సో అలానే ఆ అర్థాన్ని, ఏదైతే అర్థం వస్తుందో అది ధార్మికంగా సంపాదిస్తున్నామా, ధార్మికంగా ఖర్చు పెడుతున్నామా చాలా అవసరం. కొంతమంది ధార్మికంగా సంపాదించవచ్చు, కానీ ఖర్చు పెట్టడము వేటికంటే వాటికి ఖర్చు పెడితే మళ్ళీ రాదు. ధర్మ అర్థ కామ మోక్షం. సో ఇది ఈ రామాయణంలో చెప్తారు. ధర్మ అర్థ కామ మోక్ష 4 గురించి ఉంటుంది. ధర్మము మోక్షము గురించి ప్రధానము, అర్థకామ ద్వితీయం, అది ముఖ్యమైనది కాదు. అందుకోసమే 11,000 సంవత్సరాల్లో పరిపాలిస్తే ఏం కనిపిస్తుంది? 10,000 యజ్ఞాలు కనిపిస్తున్నాయి. అశ్వమేధ యజ్ఞము చేయడానికి 1 సంవత్సరము, ఆ కుండము తయారు చేయడానికి 1 సంవత్సరం పడుతుంది, యజ్ఞకుండం తయారు చేయడానికి. అలానే అశ్వాన్ని వదిలిపెడతారు. ప్రపంచం అంతా అందరు రాజులు ఒప్పుకోవాలి, ఈయన చక్రవర్తి, ఈయన చేసే యజ్ఞానికి నేను ఒప్పుకుంటున్నాను. ఆ అశ్వాన్ని పట్టుకుంటే యుద్ధం చేసి జయించేసి మళ్ళీ చేయాలి.
సో ఇది సో భగవంతుడు సో అయితే ఇప్పుడు ఈ లవకుశులు రామాయణం చెప్తున్నారు, చర్చిస్తున్నారు. సో వీళ్ళు చర్చించడం ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తారో, మొదట ఈ అయోధ్య నగరం గురించి. సో అయోధ్య వచ్చేసి సిటీ, వాళ్ళ యొక్క రాజ్యంలో సిటీ ఏంటి? అయోధ్య. సో అయోధ్య ఎంత పెద్దగా ఉందంటే సుమారు 144 కిలోమీటర్ల పొడుగు, వెడల్పు వచ్చేసి 39 కిలోమీటర్లు. ఓకే, 12/3 యోజనాలు. 12 ఒక యోజనం వచ్చేసి సుమారు 13 కిలోమీటర్లు. ఓకే, సో అంటే 150 కంటే ఎక్కువ వస్తుంది అనుకుంటా. సో సుమారు 150 కిలోమీటర్లు పొడుగు, 39 కిలోమీటర్లు వెడల్పు. అది వచ్చేసి అయోధ్య నగరము. మన భారతదేశంలో ఏదైనా నగరం అంత పెద్దగా ఉందా? ఈ రోజున ప్రపంచంలో ఎక్కడ అంత పెద్ద నగరం ఉంటుందా? లేదు కదా. మీరు హైదరాబాద్ చుట్టూ కొలత చూసుకుంటే, ఆ రింగ్ రోడ్ చూసుకుంటే 140 కిలోమీటర్లు అనుకుంటా. దాంట్లో కానీ భవనాలు లేవు, స్లమ్స్ ఏరియా కూడా ఉంటుంది. కానీ అయోధ్యలో అలా కాదు. సో అయోధ్యలో దశరథ్ మహారాజ్ యొక్క భవనం నుండి రాజమార్గం వెళ్తుందన్నమాట. అది చివరి వరకు వెళ్తుంది, 140 కిలోమీటర్ల వరకు. దాని తర్వాత మళ్ళీ ఆ నగరాన్ని ఎవరు ఆక్రమించకుండా సుమారు 2-3 కిలోమీటర్ల వరకు ఈ గోడలు అలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఓకే, కోట అంటారు కదా మన తెలుగులో, ఆ రకంగా. సో ఈ నగరం పైన ఎవరు జయించే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఈ నగరం నిర్మాణించింది ప్రజాపతి మను. అందుకోసమే భగవంతుడు కృష్ణుడు అంటాడు కదా, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనుర్ ఇక్ష్వాకవే బ్రవిత్. నేను ఈ జ్ఞానాన్ని సూర్య భగవానుడు వివస్వానికి ఇచ్చాను, వివస్వానుడు మనువుకి ఇచ్చారు, మనువు ఇక్ష్వాకుకి ఇచ్చారు. సో రాముడు వచ్చేది ఏ వంశం నుండి? ఇక్ష్వాకు వంశము. వాళ్ళది సూర్య వంశము, వివస్వానుడు సూర్యుడు. సో ఆయన మనువు కట్టిన సిటీ అన్నమాట ఇది. అర్థమవుతుందా? సో ఈ తర్వాత ఆ శ్లోకాలలోనే వస్తుంది. ఇదంతా వాల్మీకి రామాయణంలో చెప్పింది, నేనేం కొత్తగా ఏం చెప్పట్లేదు. సో తర్వాత సగర మహారాజు ఈ వంశంలో, అంటే వీళ్ళు చెప్తున్నారు అన్నమాట, ఈ వంశంలో సగర మహారాజ్ అనే ఆయన వచ్చారు. ఆయనకి 60,000 మంది పుత్రులు. ఓకే, 60,000 మళ్ళీ ఇంకొక పుత్రుడు ఉంటారు అంశుమాన్ అనేసి. ఓకే, ఈ 60,000 మంది అంటే సగర మహారాజ్ ఎందుకు ప్రసిద్ధి చెందారంటే, ఈయన ఈ సముద్రం అంతా తయారు చేసింది వీళ్ళ కొడుకులే. సముద్రం ఏదైతే ఉందో ఇదంతా తవ్వింది ఎవరు? సగర మహారాజు, 60,000 మంది పుత్రులు. దీని గురించి తర్వాత వస్తుంది ఓకే స్టోరీ. ఈ గంగా యొక్క ఆవిర్భావం గురించి వచ్చినప్పుడు ఈ స్టోరీ అంత వస్తుంది. ఇదంతా బాలకాండలోనే వస్తుంది ఎలా వచ్చిందనేసి. సో ఈ వంశంలో మళ్ళీ వచ్చిన వాళ్ళలో సుమారు 40 మంది అలా వస్తారనమాట. దాంట్లో ఇప్పుడు ప్రస్తుతము రూల్ చేసేది దశరథ మహారాజు. సో ఆయన చాలా గొప్ప రాజు, ధార్మిక రాజు. ఆయన ధర్మాన్ని ఎంత మంచిగా పాటించాడంటే, ఆ ధర్మం వల్ల ఈ వంశంలో అందరికన్నా ఎక్కువ ఆయుష్ దశరథ్ మహారాజుకు ఉందంట. ఎంత? 60,000 సంవత్సరాలు. సో ఈ దశరథ్ మహారాజు పరిపాలించేటప్పుడు అందరు ప్రజలని వాళ్ళ సొంత సంతానం లాగానే చూసుకునేవారు. సో రాజు యొక్క మొట్టమొదటి డ్యూటీ ఏంటంటే ప్రజలకి రక్షణ ఇవ్వడము, దాంతోపాటు ప్రజలని వాళ్ళ ధర్మాలలో, అంటే వాళ్ళు ఏవైతే చేసే పనులు ఉంటాయో వాళ్ళని యుక్తం చేయాలి. అంటే ఎవరికి ఖాళీగా కూర్చోబెట్టి తిండపెట్టవద్దు, ఎవరికి ఈ స్కాలర్షిప్ అని ఆ స్కాలర్షిప్ అని ఇలా అని ఎవరికి ఇవ్వద్దు. ఏమవుతుంది అలా ఇస్తే? ఓకే, మనం చేసే అంత పని చేయము, అన్ని చెడు అలవాట్లు వస్తాయి. ఓకే, సో అందరినీ యుక్తం చేసేవారు అనమాట. సో ఈ
సో మొదట వీళ్ళ గురించి చెప్పి ఈ అయోధ్య నగరం గురించి చెప్పేసి, సో ఈ అయోధ్య నగరం ఎక్కడుంది? సరయూ నది ఒడ్డున. చూడండి, భగవంతుడు ఎప్పుడు వచ్చినా కానీ మంచి ప్రదేశాలలో వస్తాడు, ఎక్కడంటే అక్కడ రాడు. ఫస్ట్ ఏం చూస్తాం? అయోధ్యకు రాగానే ఉండే రూమ్స్ ఎలా ఉన్నాయి, అంతేనా కదా? ఫస్ట్ మనం ఉండే రాజు ఎవరు, ఆ ప్రదేశం ఎలాంటిది. సో ఫస్ట్ మనం ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండే రాజు ఎవరన్నది ఎన్నుకోవాలంట. దాని తర్వాతనే మనము అక్కడ ఉండడం అవన్నీ. ఎందుకంటే రాజు మంచివాడు లేకపోతే మనం సంపాదించినంత ఎక్కడ పోతుందో ఏమో తెలియదు. యథా రాజ తథా ప్రజ. రాజుకి ఎలాంటి గుణాలు ఉంటే ప్రజలకు ఎలాంటి గుణాలు వస్తాయి. ప్రతి ఇంటికి మీరే రాజులు, గృహస్థాలందరూ మీరు రాజు రాణి. మీరు ఎట్లుంటే మీ ప్రజ అట్లనే అవుతాయి. సో ఇది అన్ని చోట్ల వర్తిస్తుంది, అంతేనా కదా? సో అయితే మళ్ళీ అక్కడ ఎలా ఉన్నారు, మళ్ళీ ఈ ప్రదేశం ఎలా ఉంది చెప్తున్నారు. సో భగవంతుడు ఎక్కడ పుడితే అక్కడ ఒక నది ఉంటుంది. కృష్ణుడికి ఏ నదితో పుట్టాడు? ఏ నది దగ్గర పుట్టాడు? యమునా నది. రాముడు సరయూ నది. ఓకే. చైతన్య మహాప్రభు గంగా నది. అర్థమవుతుందా? సో అలా నదులు ఉండాలి. ఎక్కడ నది ఉంటే అక్కడ వైభవం ఉంటుంది. ఫస్ట్ నీరు ఉండాలి. నీరు లేకపోతే ఒక పెద్ద భవనం ఉంది కానీ అక్కడ వాటర్ లేదు అంటే అదొక ఎడారి లాగానే అన్నమాట. హరే కృష్ణ. కొంతమంది ఇప్పుడు ఎడారులలోనే పోయి ఉంటారు. ఓకే, నీళ్లు కొనుక్కొని తీసుకుంటారు. సో ఈ రకంగా చెప్పిన తర్వాత మళ్ళీ ఈ అయోధ్య వాసుల గురించి చెప్తారు. ఓకే, ఫస్ట్ ఆ పట్టణం ఎలా ఉంటుంది, ఆ నగరం ఎలా ఉంది, దాని తర్వాత అయోధ్య వాసులు. సో రాజు ధర్మాత్ముడు, ప్రజలు ఎట్లా ఉంటారు? ధర్మాత్ములు. రాజు శాస్త్రాల్లో నిపుడు, ప్రజలు ఎలా ఉంటారు? శాస్త్రాలు అందరికీ వచ్చు. రాజు ఏమి లోభి కాదు, ప్రజలు ఎలా ఉంటారు? వాళ్ళు లోభం ఎక్కువ ఉండదు, వాళ్ళు ఏమి దొంగతనం చేయరు. రాజు సత్యవంతుడు, ప్రజలు ఎలా ఉంటారు? సత్యవంతుడు, వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు ఆడరు. సో అలాంటి నగరం అన్నమాట. చాలా విస్తారంగా ఉంటుంది. నేను ఏదో నాలుగు మాటలు చెప్పేదేస్తాను. 4 శ్లోకాలు కూడా కాదు, 4 మాటలు చెప్పే. సో అంత గొప్ప నగరం. సో వాళ్ళందరూ దశరథ్ మహారాజ్ అంటే వాళ్ళకి ప్రాణం. ఎందుకంటే దశరథ్ మహారాజుకి వాళ్ళందరూ పిల్లలు లాంటి వాళ్ళు, వాళ్ళ సొంత సంతానం లాంటి వాళ్ళు. సో ఆయనకి 8 మంది మినిస్టర్స్, మంత్రులు, 8 మంది గురువులు. దాంట్లో గురువులలో వశిష్ఠ ముని, వామదేవ వీళ్ళు ప్రధానంగా. మళ్ళీ మంత్రులలో సిద్ధార్థుడు, మార్కండేయ ఋషి కూడా వస్తారు. మార్కండేయ, అలా 8 మంది ఋషులు ఉంటారనమాట గురువుల్లాగా. అలా 8 మంది మంత్రులు ఉంటారు. సుమంత్రుడు చాలా క్లోజ్ అనమాట. ఆయన పూర్వీకులకు కూడా ఆయనే మంత్రిలాగా ఉండేవారు సుమంత్రుడు. వశిష్ఠుడైతే బ్రహ్మపుత్రుడు, బ్రహ్మదేవుడి పుత్రుడు. అంటే మొదటి నుండి సత్యుగం నుండి ఉంటున్నాడు. ఈయనకు కూడా గురువు, మళ్ళీ తర్వాత రాముడికి కూడా గురువు. సో వాళ్ళకి ఎవరైతే ధర్మం ఎక్కువ పాటిస్తారో వాళ్ళ ఆయుష్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇలా వాళ్ళ గురువుల గురించి అండ్ ఎలా రాజ్యం చేశారు, ఎంతో నైపుణ్యంతో రాజ్యం చేశారు. సో మొత్తం ప్రపంచంలో ఏమి జరగబోతుందో, ఏమి జరుగుతుందో, ఏమి జరిగిందో ప్రతి విషయం గురించి దశరథ్ మహారాజ్కి ఇన్ఫర్మేషన్, సమాచారం ఉండేది. అంటే ఏ రాజు, ఉపరాజులు ఉంటారు కదా, ఏ రాజు ఏమి చేయబోతున్నాడు, ఏమి చేస్తున్నాడు, ఏమి చేశాడు, అన్నిటి గురించి అవగాహన ఉంటుంది గుప్తచరులతో. సో ఎంతో మంది గుప్తచరులు ఉండేరు. గుప్తచరులకు మళ్ళీ గుప్తచరులు ఉంటారు. ఓకే, ఆ రకంగా సో రాజుకి అవగాహన ఉండాలన్నమాట. ప్రతి విషయం గురించి అవగాహన ఉండాలి. ఆయన ఒక రాజ్యం కోసమే కాదు. సో ఈ రకంగా ఎంతో వైభవంగా ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఇది అయోధ్య వచ్చేసి
ఇది ఆయన రాజ్యం కాదు, ఇది ఆయన నగరము. అర్థమైందా? సో మళ్ళీ ఇంకా భవనాలు మీరు ఆలోచించనక్కర్లేదు. ఈ మహాభారతంలో చూసినా కానీ రామాయణంలో చూసినా కానీ 7 అంతస్తుల భవనాలు చాలా సాధారణంగా 7 అంతస్తుల భవనాలు ఉంటాయి. నేను ఎక్కడ వినలేదు 7 అంతస్తులే ఎందుకు ఉంటాయి అన్నది. బహుశా 7 కన్నా ఎక్కువ ఉంటే అంత బాగుండదేమో. మీరే చూడండి, 50 అంతస్తుల బాంబేలో వాళ్ళు ఉన్నారనుకో, 50 అంతస్తుల నుండి పైనుండి చూస్తే ఏదో కళ్ళు తిరుగుతూ ఉంటాయి. చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ అక్కడ నుండి చూస్తే బాగుండదు. అలానే కింది నుండి పైకి చూస్తే అది ఎప్పుడు పడుతుంది నా పైన అన్నట్టు ఉంటుంది. ఓకే, అది కూడా బాగుండదు. సో 7 అంతస్తుల వరకు ఓకే అనుకుంటా. సో ఆ రకంగా భవనాలు ఉండేటి అన్నమాట. సో రాజమార్గం. సో ఇన్ని వైభవాలు ఉన్నాయి, కానీ ఒకటే బాధ. అయోధ్యవాసులకి అందరికీ దశరథ్ మహారాజ్కి ఒకటే బాధ ఏంటి? సంతానం లేదు. వయసు ఎంత? 60,000 సంవత్సరాలు. ఎంతమంది రాణులు? సుమారు 350 మంది రాణులు దశరథ్ మహారాజ్కి. ఓకే, సో అందులో 350 మంది భార్యలు, మళ్ళీ 3 ఏమంటారంటే ధర్మపత్నిలు. సో ధర్మపత్ని అంటే వాళ్ళు యజ్ఞంలో ఆయనతో పాటు కూర్చొని యజ్ఞం చేసేవారు. భార్య అంటే వాళ్ళని పోషించేవారు. అందులో మళ్ళీ ఒకటే రాణి, ఆయన పట్టాభిషేకం అయినప్పుడు ఆమె ఉంటుంది, ఆమె కౌసల్య. తర్వాత 3 సుమిత్ర, కౌసల్య, కైకేయి, 3 అభిషేకంలో కూర్చోవచ్చు. మిగతా వాళ్ళందరూ భార్యలు. ఓకే, సో ఇంతమంది ఉన్నా కానీ ఆయనకు సంతానం లేదు. సో ప్రజలందరూ బాధపడేవారు. ఎందుకు? ఈయన తర్వాత మాకు రాజుని కోరుంటారు. సో అప్పట్లో ఆ రాజులకు అలాంటి గుణం ఉండేది. వాళ్ళ పుత్రులు ఆయన నుండి వచ్చే సంతానానికి కూడా అలాంటి గుణం ఉండేది. సో అందుకోసం వాళ్ళ వంశం వాళ్ళే అందరు రాజులు అవుతారు. ఓకే, సో ఆ రకంగా ఇప్పుడు మీరు చూడండి, మనం చర్చిస్తాం ఇప్పుడు. సో వాళ్ళకి సంతానం కూడా. సో అప్పుడు 60,000 సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. ఏమని? నేను సంతానం పొందడానికి ఒక యజ్ఞం చేయాలనుకుంటున్నాను, అశ్వమేధ యజ్ఞం చేయాలనుకుంటున్నాను అని ఆలోచన వచ్చింది. సో ఆ ఆలోచన వస్తే ఏం చేశాడు ఆయన? ఆయన మంత్రులని, గురువులను అందరినీ పిలిపించాడు. పిలిపించేసి వాళ్ళ నుండి వినాలనుకున్నాను. నేను ఇలా చేయాలనుకుంటున్నాను, మీ ఒక ఒపీనియన్ ఏంటి? ఓకే, మీరేమంటారు? వాళ్ళందరూ వెంటనే జయధ్వని చెప్తారు. సాధు సాధు అంటారు. చాలా మంచిది, చాలా మంచిది, ఉత్తమం. సో అలా చెప్పగానే వెంటనే ఆయన వాళ్ళ గురువులకి రెడీ చేయమని చెప్తారు, మంత్రులకు చెప్తారు, వాళ్ళకి కావాల్సినంత సుమంత్రులకు చెప్తారు, వెంటనే అరేంజ్ చేయండి అన్ని చేయడానికి. అలా చెప్పేసి ఇదంతా డిసైన్ తర్వాత రాణులకు వెళ్ళి చెప్తాడు. మీరు 3 రాణులకు వెళ్ళి చెప్తారు, మీరు యజ్ఞం చేయబోతున్నాము, మీరు దానికి రెడీ అయ్యి ఉండండి. సో యజ్ఞం ఎప్పుడవుతుంది? స్టార్ట్ ఎప్పుడవుతుంది? అశ్వమేధ యజ్ఞము ఇప్పుడే మనం చర్చించాము. ఎంత టైం పడుతుంది చేయడానికి? 1 సంవత్సరం పడుతుంది యజ్ఞకుండం తయారు చేయడానికి. ఓకే, అశ్వం అన్ని చోట్ల వెళ్ళి రావాలే కదా, ప్రపంచమంతా 1 సంవత్సరం పడుతుంది అన్నమాట. సో ఆ 1 సంవత్సరము మళ్ళీ అక్కడ రామాయణంలో చెప్పారు. బ్రహ్మదేవుడు ముందే చెప్తున్నారు, రామాయణంలో ఏదైతే రాస్తారో అదంతా సత్యం, ఏ ఒక్క పదం కూడా తప్పు కాదు. సో మనకు అర్థం కాకపోతే మనం ఏమనుకోవాలి? మన ఆలోచన అంత లేదు. అందుకోసం అంటారు అచింత్య భేద అభేద తత్వము అంటారు. అచింత్య అంటే నేను చింతిస్తే నాకు అర్థమయ్యేది కాదు. అచింత్య, చింతన చేయడం వల్ల మనం ఆలోచిస్తే అర్థమయ్యే విషయాలు కాదు కొన్ని. సో అలా అంటే మనం ఏమనుకుంటాము? మనకి ఏదైనా అర్థం కాకపోతే దానికి ఏదో ఒకటి అటాచ్ చేసేసి ఇది ఇదేనేమో అని చెప్పేస్తాం. అది తప్పు. దాన్ని ఏమంటారు? మనోకల్పన అంటారు. అంటే నాకు ఇష్టం వచ్చినట్టు నేను చెప్పేశాను. సపోజ్
నార్త్ ఇండియా వాళ్ళకి రోటీ అంటే ఒకలాగా ఉంటుంది, మనకి రోటీ అంటే ఒకలాగా ఉంటుంది. మనం రోటీ అంటే దానికి కొద్దిగా నూనె పెట్టేసి తీసుకుంటాం. కానీ నార్త్ ఇండియా వాళ్ళకి రోటీ అంటే ఫుల్కా, అదేంటంటే వెంటనే వేడిగా చేసేసి వెంటనే వడ్డించాలి. ఓకే, సో అది వాళ్ళ యొక్క డెఫినేషన్ అన్నమాట రోటీ. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు నార్త్ ఇండియన్, ఇక్కడ మీరు ఏదైనా హోటల్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు అనొచ్చు అక్కడ సాంబార్ రైస్ దొరుకుతుంది సౌత్ ఇండియన్, కానీ వెళ్ళి ఉంటే సాంబార్ ఎట్లా ఉంటుంది, దాంట్లో పులుపు ఉంటుందా, కారం ఉంటుందా, ఉప్పు ఉంటుందా, కడిపత్తా ఉంటుందా, కరివేపాకు ఉంటుందా, ఏముండవు. ఏముంటాయి, అన్ని సబ్జీలు వేసేస్తారు. సో అది అంటే ఎవరికైతే సాంబార్ చేయాలంటే సౌత్ ఇండియాకి వచ్చి అక్కడ కొన్ని సంవత్సరాలు ఉండేసి ఆయనకు కూడా సాంబార్ పైన రుచి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే సాంబార్ చేయగలుగుతారు. అంతేనా కదా? కానీ సాంబార్ చూసేసి ఆయన ఏదో చింతన చేసి సాంబార్ చేస్తే ఎట్లుంటుంది, అది సాంబార్ కాదు. దానికన్నా నార్త్ ఇండియన్ దాల్ తింటేనే మంచిగా అనిపిస్తుంది కదా, రాజ్మా తింటే బెటర్ ఏమనిపిస్తుంది వాళ్ళ సాంబార్ కన్నా. అలానే ఇడ్లీలు కూడా. సో మనం కూడా అలానే వీలై కూడా అలానే చేస్తాం. సో అలానే కొన్ని విషయాలు శాస్త్రాలలో మనకు అర్థం కావు. సో అందుకోసము ఎవరికైతే ఆ శాస్త్రాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళకే ఆ శాస్త్రం గురించి తెలుస్తుంది, గురువులకి. అందుకోసం ప్రతిరోజు నిత్యం భాగవత సేవయ, ప్రతిరోజు మనం గురువుల నుండి ఈ యొక్క శాస్త్రాల గురించి వింటూ ఉండాలి. అప్పుడేమవుతుంది, మన యొక్క ఏదైతే అర్థం చేసుకోవడం కరెక్ట్ అర్థం చేసుకుంటాం. ప్రతిరోజు వంట చేస్తేనే వంట బాగా వస్తుంది. మనం ఒక సంవత్సరం అంతా చేసి 4 సంవత్సరాలు వంట వదిలేశారంటే 5వ సంవత్సరం అలానే చేయగలుగుతారా? సో భాగవతం కూడా ఏం చేయాలి, నిత్యము చేయాలి. మహామంత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం అందరికి వచ్చేసి కదా, వచ్చేసిందంటే పాస్ అయిపోయినట్ట. పాస్ అవ్వడం అంటే ఏంటి, దాంట్లో అన్ని శక్తి ఉన్నట్టు మనకి తెలియాలి, సాక్షాత్కారం రావాలి. అప్పటి వరకు చేస్తూనే ఉండాలి. ఇప్పుడు మనకేంటి 16 మాలలు అయిపోగొట్టాలని ఉంది అంటే మనకి మంత్రం రాదు, అసలైన మంత్రము రాదు మనకి. అసలమైన మంత్రం రావడం అంటే ఏంటి, దాంట్లోనే అంతర్ రుచి ఉండాలి, దాన్ని ఎప్పుడు వదులుకోవద్దు, ఎప్పుడు చేస్తూనే ఉండాలి, అది అసలైన రుచి. సో ఇప్పుడు మనం ఏంటంటే డ్యూటీ లాగా చేస్తున్నాం. చిన్నపిల్లలు డ్యూటీ లాగా తింటారు కదా, ఓ అమ్మ తిడుతుంది అందుకోసం తినేయాలి టిఫిన్. కానీ ఎప్పుడైతే రుచి వస్తే 3 పూటలు కాదు 5 పూటలు పెట్టమంటారు, ఆర్డర్లు వేస్తూ ఉంటారు. అదేనా? సో ఆ రకంగా రుచి రావాలన్నమాట. సో అలానే శాస్త్రం కూడా ఎవరికైతే రుచి ఉంటుందో, ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళ నుండి నేర్చుకోవాలి. స్కూల్లో కాలేజీలో నేర్చుకుంటే శాస్త్రం నేర్చుకోలేరు. వాళ్ళేంటి ఏదో సినిమాలు టీవీ సీరియల్ చూస్తే మనకు శాస్త్రం. అందుకోసం ప్రశ్నలు అడుగుతారు చాలామంది, ప్రభుజీ ఆ సీరియల్లో అట్లుంది మీరు ఎట్లా చెప్తున్నారా అంటారు. సీరియల్ ప్రమాణం కాదు, ప్రమాణం ఏంటి, గురువులు సాధువులు ప్రమాణం. గురువు సాధువు శాస్త్ర జిఎస్ఎస్, ఇది ప్రమాణం. మొట్టమొదట శాస్త్రం, ఈ శాస్త్రాన్ని అనుసరించి గురువులు సాధువులు చెప్తారు. మనకి ఏదైనా తేడా వస్తే, గురువు దగ్గర తేడా వస్తే సాధువులు శాస్త్రం ఏం చెప్తుందో చూడాలి. సాధువుల దగ్గర తేడా అనిపిస్తే గురువు దగ్గరికి వెళ్ళాలి, శాస్త్రం దగ్గరికి వెళ్ళాలి. శాస్త్రం ఎప్పుడు పైన ఉంటుంది. ఓకే, సో ఈ గురువులు సాధువులు కూడా ఎలా ఉండాలి, ప్రామాణిక గురువులని పాటించే వాళ్ళు ఉండాలి. హరే కృష్ణ. సో మనం చాలా తత్వం డిస్కస్ చేశాము. సో ఇక్కడ ఏంటంటే మనకి అర్థం కాకపోవచ్చు ఎన్నో విషయాలు, అలా అనేసి అది తప్పని కాదు. ఓకే, ఇప్పుడు ఎవరికన్నా ఫుల్కా చేయడానికి అలాంటిది లేదే లేదు, ఏదో తయారు చేసి చూపిస్తున్నాడు, అలా కాదు. అది ఎప్పుడైతే అక్కడ వెళ్ళి నేర్చుకుంటే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు రసగుల్లా చేయడం రాదనుకో, మనకి ఇట్లా ఉంటుంది అని చెప్తారు ఎవరో జస్ట్ మాటల్లో చెప్పారు, రాశారు. కానీ మనం ప్రయత్నించినప్పుడు అది అవ్వట్లేదు. ఏమంటాం మనము, అలాంటిది అసలు ఉండనే ఉండదు, ఏదో నన్ను మోసగించడానికి ఏదో రాశారు అక్కడ అంటాము.
సో అలానే మనం శాస్త్రాలు కూడా అలానే చెప్పేస్తాం. కానీ ఈ శాస్త్రాలలో వాల్మీకి రాసింది ప్రతి ఒక్క అక్షరము నిజము, సత్యము. ఓకే. సో ఇక్కడ ఏంటంటే సో లాస్ట్కి రాణులకు వచ్చి చెప్పేసి వాళ్ళని రెడీ అయ్యి ఉండమంటారు అనమాట. సో మళ్ళీ ఈ మధ్యలో సుమంత్రుడు వచ్చేసి దశరథ్ మహారాజుకి చెప్తాడనమాట. ఏంటంటే నేను పూర్వంలో సత్యుగంలో చతుష్కుమారుల నుండి విన్నాను ఏంటంటే భవిష్యత్తులో దశరథ్ మహారాజు అనే ఒక రాజు ఈ ప్రపంచానికి చక్రవర్తి ఎలా ఉంటాడో అయోధ్యాని పరిపాలిస్తూ ఉంటాడు. అయోధ్య నుండి సో ఆయనకి 4 సంతానం కలగబోతుంది. 4 పుత్రులు ఆయన కంటాడు. ఆ 4 పుత్రులు ఏ రకంగా యజ్ఞం నుండి ఆయనకు పొందుతాడు. ఆ యజ్ఞము చేయడానికి ఋషశృంగ అనే ఒక ఋషి చేయాల్సి వస్తుంది అని చెప్పారు. నేను ఇది విన్నాను ఆ సభస్సులో అని సుమంత్రుడు దశరథ్ మహారాజుకి చెప్తాడనమాట. సో ఇప్పుడు యజ్ఞం ఎవరు చేయాలి? ఋషశృంగుడు చేయాలి. సో కానీ సో అప్పుడు ఏం చేయాలి? ఋషశృంగుడు చేయాలంటే దశరథ్ మహారాజు ఏం చేయాలి? ఋషశృంగుని తీసుకొచ్చి యజ్ఞం చేయించాలి. అంతేనా కదా? మనం అలానే చేస్తాం. కానీ అది పొరపాటు. ఎందుకు పొరపాటు? పొరపాటు ఎందుకంటే వశిష్ఠమును బ్రహ్మదేవుడి పుత్రుడు ఉన్నాడు అక్కడ. ఋషశృంగుడు చాలా చిన్నపిల్లవాడు, ఇంకా వివాహం కూడా కొద్ది రోజుల ముందే అయింది. ఓకే. ఆయన శాంతతో వివాహం అవుతుందన్నమాట. సో అయితే ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? వశిష్ఠుడి పర్మిషన్ తీసుకోవాలి. అయ్యా మా మంత్రి సుమంత్రుడు ఇట్లా చెప్పిండు, మీరేమంటారు? నాకు పుత్రులు కలగాలంటే ఈ ఋషశృంగుడు యజ్ఞం చేస్తే నాకు ఈ పుత్రులు ప్రాప్తమవుతారంట, ఇలా విన్నారంట ఆయన అని ఆయనకెళ్ళి చెప్తారు. సో వశిష్ఠుడు యజ్ఞం అంతా అరేంజ్మెంట్స్ అంతా ఆయన చేస్తాడు. కానీ యజ్ఞం వచ్చేసి ఋషశృంగ చేస్తారనమాట. సో ఈ ఋషశృంగుడి గురించి స్టోరీ అడుగుతాడు దశరథ్ మహారాజు. అప్పుడు సుమంత్రుడు చెప్తాడు, ఈయన విభండకుడి యొక్క కొడుకు. నేను చిన్నగా చెప్పేస్తున్నాను. ఓకే. తర్వాత రోమపాద ఆయన రాజ్యంలో కరువు వస్తుంది. ఆ కరువుని పోగొట్టాలంటే వాళ్ళ మంత్రులు చెప్తారు, ఈ ఋషశృంగుడు విభండకుడి కొడుకు అడవిలో ఉంటాడు, చిన్నప్పటి నుండి బ్రహ్మచార్యం పాటిస్తున్నాడు, ఎవరు స్త్రీ అంటే ఎవరో తెలియదు అసలు, ఆయనని తీసుకొస్తే వెంటనే వర్షాలు పడతాయని చెప్తారు. సో ఆయనని రోమపాద మహారాజు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ నాన్న కోప్పడతాడనేసి వాళ్ళ కూతురుతో శాంతతో పెళ్లి చేయించాడు. శాంత ఎవరు మరి? దశరథ్ మహారాజు కూతురు. సో కూతురు ఉంది, ఆయనకు కొడుకులు లేరు, సంతానం లేదంటేది కొడుకులు లేరు. ఆ ఒక్క కూతుర్ని రోమపాద మహారాజుకి దానం ఇచ్చేశారు, దత్తత ఇచ్చేశారు. సో వీళ్ళిద్దరు మిత్రులు. సో అప్పుడు ఇది విన్న తర్వాత సో నువ్వు ఇప్పుడు ఆ ఋషశృంగుని తీసుకొస్తే నీ యజ్ఞం సఫలమవుతుంది అని చెప్తారన్నమాట. ఓకే. సో అప్పుడు ఆయన వెళ్ళేసి రోమపాద మహారాజు దగ్గరికి వెళ్ళేసి ఆయన్ని ప్రసన్నం చేసేసి అప్పుడు వినయంగా ఆయన అడుగుతారు. ఆయన అన్నాడు, నా కూతురే నీకు ఇచ్చాను, నీకు అల్లుడిని నాకు ఇచ్చేసే అన్నాడు. ఓకే. వినయంగా ఓకే దానం ఇచ్చారంటే ఎవరిది అది? ఇప్పుడు అది చూసిన తర్వాత ఇప్పుడు ఈ కర్తాలు ఎవరో దానం ఇచ్చారు, నాకు ఇచ్చేసి ఇంకో నేనే ఆయనకు దానం ఇచ్చాను. ఆ దానం ఇచ్చాదంటే అది మనది కాదు, ఇంకా దానిపైన హక్కు మనది అస్సలు ఉండొద్దు. హరే కృష్ణ. ఏ దానమైనా కానీ. ఓకే. సో ఇది శాస్త్రం చెప్తుంది. సో ఆయన మిత్రుడు, ఆయన కూతురు ఆయనగానే ఆయన వెళ్ళి ఆయనని విజ్ఞప్తి చేసి ఆయన వినయంగా అడిగి అప్పుడు ఆయన మెప్పించి అప్పుడు రోమపాద ఋషశృంగుని ఈ యజ్ఞానికి తీసుకొస్తారు. సో సంవత్సరం తర్వాత అప్పుడు ఆయన వచ్చేసి యజ్ఞం చేస్తారు. సో మొదట అశ్వమేధ యాగం చేస్తారు. సో ఈ అశ్వమేధ యాగంలో అశ్వాన్ని బలినివ్వాలి.
కానీ అశ్వాన్ని బలినిస్తే ఏమవుతుంది? అశ్వానికి ఓకే అది మళ్ళీ మానవ యొక్క శరీరం దక్కేసి స్వర్గానికి వెళ్తుంది ఆ అశ్వం. ఆయన వాళ్ళ ముందే అంటే ఎప్పుడైతే ఆ యజ్ఞము మంచిగా అయింది అంటే ఏంటి, పర్ఫెక్ట్ అయిందంటే, సఫలమైందంటే ఏంటి, అశ్వాన్ని యజ్ఞంలో వేసినప్పుడు వాళ్ళ ముందే ఆ అశ్వము మానవ రూపం తీసుకొని స్వర్గానికి వెళ్తారు. అంటే అప్పుడు ఆ బ్రాహ్మిన్స్ అశ్వమేధ యజ్ఞము అన్ని మంత్రాలు కరెక్ట్గా ఉచ్చారణ చేశారన్నమాట. అవన్నీ వేద మంత్రాలు. మామూలుగా మనకి భగవద్గీతాలలో రామాయణంలో ఉండే శ్లోకాసు అది వైదిక సంస్కృతం కాదు, అది పలికే సంస్కృతం. అది చాలా తేలిగ్గా ఉంటాయి. కానీ పురుష సూక్తము, స్త్రీ సూక్తము ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ ఏంటి, అవి వైదిక మంత్రాలు. అవి ఉచ్చారణ స్వరాలన్నీ కరెక్ట్ ఉండాలి. లేకపోతే ఉచ్చారణ కరెక్ట్ లేకపోతే బ్రహ్మరాక్షసులు వచ్చేసి ఓకే ఆ యజ్ఞాన్ని భంగం చేసేసి ఎవరైతే చేయిస్తున్నారో వాళ్ళకి ఆపద కలిగిస్తారు. ఓకే వాళ్ళు ప్రాణాలు కూడా కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇది నేను చెప్పట్లేదు, అక్కడే దశరథ్ మహారాజ్ చెప్తారు అన్ని యజ్ఞాలు సక్రమంగా జరగాలి, లేకపోతే ఆ బ్రహ్మ రాక్షసులు ఎవరైతే బ్రాహ్మణులు ఏదో తప్పు చేసి రాక్షసులు అయ్యారో వాళ్ళకి నచ్చదనమాట, వాళ్ళు వచ్చేసి బాధపడతారు. సో ఈ రకంగా ఓకే ఈ అశ్వాన్ని ఎప్పుడైతే అది వాళ్ళ లిట్మస్ టెస్ట్ అంటారన్నమాట. అంటే చూస్తారు కదా, ఇప్పుడు మనం భక్తులు అయిన తర్వాత చూడరు, తర్వాత టేస్ట్ కోసం ఒక అన్నం మెతుకు తీసేసి ఇలా చూస్తారు కదా ఉడికిందా లేదా అన్నది, ఒక్కదాన్ని చూస్తే అంతా తెలిసిపోతుంది, అది టెస్ట్. అలాగా ఈ పెద్ద యజ్ఞము సఫలమైందా లేదా అన్నది వాళ్ళ ముందు ఆ అశ్వము మానవ రూపం తీసుకొని వెళ్ళాలి స్వర్గానికి, అప్పుడు అది కరెక్ట్ అశ్వయం యజ్ఞమైనట్టు. సో ఈ రకంగా అయిన తర్వాత అప్పుడు వీళ్ళందరూ కూడా దశరథ మహారాజు వీళ్ళ ధర్మపత్నులు ఆ యొక్క సుగంధము ఆ అశ్వాన్ని వేసినప్పుడు అది ఏదైతే స్మెల్ వస్తుందో అది పీల్చాలన్నమాట ఆ పొగని. అంటే ఆ పొగని పీల్చడం వల్ల వాళ్ళకి ఏదైనా పాపాలు ఉంటే, వాళ్ళకేం పాపాలు లేవు, ఇది ఒక లీల, సో వాళ్ళకి ఆ యొక్క పాపం పోయేసి పుత్రని ప్రాప్తి చెందే భాగ్యం కలుగుతుంది. సో ఈ రకంగా అశ్వమేధ యజ్ఞం చేసిన తర్వాత రెండో యజ్ఞము పుత్రకామేష్టి యజ్ఞ అంటారు యజ్ఞ. ఓకే సో ఆ పుత్రకామేష్టి యజ్ఞము చేస్తారు. దాంట్లో దశరథ్ మహారాజుకి రాముడు 4 పుత్రులు పుడతారు. సో ఈ కామేష్టి యజ్ఞం చేసిన తర్వాత ఆ యజ్ఞం నుండి ఒక వ్యక్తి ప్రకటమవుతాడు. ఆ యజ్ఞ కుండంలో నుండి, అగ్నిలో నుండి ఓకే ఆయన ఒక పాత్ర తీసుకొని, ఆ పాత్ర వచ్చేసి బంగారు పాత్ర, ఆ పాత్రలో పరమాన్నం స్వీట్ రైస్ తీసుకొచ్చేసి దశరథ్ మహారాజుకి ఇస్తారు. మీ రాణులకి ధర్మపత్నులకి ఇవ్వమనేసి. సో మామూలుగా ఏమంటారు, ఇవాళ రేపు అందరికీ సమానంగా రావాలి, కానీ అందరూ సమానం కాదు. ఎవరైతే మొట్టమొదటి రాణి ఉంటారో ఆ రాణియే పట్టాభిషేకం అయినప్పుడు రాజుతో కూర్చుంటుంది. అందరు రాణులు సమానంగా 350 మంది కూర్చోరు. ఓకే సో మొట్టమొదటి రాణికి ఎక్కువ చెందాలి. అందుకోసం ఏం చేస్తారు, మొత్తం దాంట్లో నుండి సగభాగము కౌశల్యాకి ఇస్తారు. మళ్ళీ సగభాగం మిగిలింది. ఆ సగభాగంలో సగభాగము రెండో రాణి వచ్చేసి సుమిత్రకి ఇస్తారు. మళ్ళీ ఇంకో సగభాగం ఉంది కదంటే పావలా. సో పావలా ఇచ్చేస్తే ఏమవుతుంది, ఇద్దరికి పావలా దొరికినట్టే. సో ఆ పావలాలో సగము కైకేయికి, మళ్ళీ ఇంకో సగం మిగిలింది కదా పావలాలో సగం అంటే 12.5 కైకేయికి, ఇంకో 12.5 తీసుకొచ్చి మళ్ళీ సుమిత్రకి 2 సార్లు ఇచ్చారు కాబట్టి ఆమెకు ఇద్దరు కవలలు పుడతారు. ఓకే సో లక్ష్మణ శత్రుఘ్న సుమిత్రకి పుట్టారు, రాముడు కౌశల్యకి, భరతుడు కైకేయికి. సో మొదట నవమి రోజు రాముడు పుట్టాడు, దశమి రోజు భరతుడు,
ఏకాదశి రోజు లక్ష్మణ శత్రుఘ్న పుట్టారు. సో అక్కడ చెప్తారంటే ఆచార్యులు, సో చిన్నప్పటి నుండి రాముడు లక్ష్మణుడు ఎప్పుడు కలిసే ఉండేవారు. వాళ్ళు కలిసే పడుకునేవారు, కలిసే తినేవారు. అలానే భరతుడు శత్రుఘ్నుడు, ఓకే, వీళ్ళిద్దరు కలిసే ఉండేవారు. వాళ్ళు కలిసి లేకపోతే పడుకోకపోతే ఎప్పుడు ఏడ్చేవారు అన్నమాట. ఓకే, సో ఈ రకంగా. సో సుమిత్ర ఎందుకు సుమిత్ర అయింది? ఆమె ఏ రాష్ట్రం నుండి వచ్చింది, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరి గురించి చెప్పారు అక్కడ రామాయణంలో. సో ఆమె హరే కృష్ణ, మైక్ కన్నా మీ గొంతే పెద్దగా ఉంది. నేను ఎవరో నాకు చెప్తున్నాను. ఓకే వినండి. సో అప్పుడు సుమిత్ర ఏం చేసింది? ఒక కొడుకుని రాముడి సేవకుడిలాగా, లక్ష్మణుణ్ణి భరతుడి సేవకుడిలాగా, ఎవరిని? శత్రుఘ్ని ఇచ్చేసింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ రామాయణంలో రాముడు ఈ అవతారం ఎత్తినందుకు ఒక ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు. ఆయన ఆదర్శ పురుషుడు ఎలా ఉండాలన్నది మనకి నేర్పించడానికి వచ్చారు. సో ఆయననేమో మర్యాద పురుషోత్తముడు, పురుషుడు ఎలా ఉండాలి, అలానే ఒక ఆదర్శ స్త్రీ ఎలా ఉండాలో సీతమ్మ నేర్పుతుంది మనకి. సో ఆమెని రాముణ్ణి వనానికి వెళ్ళినప్పుడు సీతమ్మకు వచ్చి రాముడు చెప్పినప్పుడు సీతమ్మ అడగలేదు, నువ్వు అలా ఎందుకు చెప్పలేదు, ఇలా ఎందుకు చెప్పలేదు అని అడగలేదు. నన్ను తీసుకెళ్ళని అడిగింది. నేను నీ అర్ధాంగిని, నీతో పాటే నేను వస్తానని అడిగింది. ఒక్కసారి కూడా నువ్వు అట్లెందుకని లేదు, ఇట్లెందుకని ఏం అడగలేదు. ఓకే, నువ్వు అలా మాట్లాడాల్సింది, ఇలా మాట్లాడాల్సింది, అసలు ప్రశ్నే అడగలేదు. నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు అన్నది. నన్ను తీసుకెళ్ళంతే. అది నీ ధర్మం, ఇది నా ధర్మం, అదనమాట. సో అలా ఎన్నో ఉన్నాయి. అంటే కొన్ని అధ్యాయాలు ఉంటాయి, చాప్టర్స్ ఉంటాయి సీతమ్మ గురించి. సో అందుకోసము మాతాజీల గురించి ఎక్కువ చెప్పడాలు ఉండవు. కొన్నిట్లలో నేను అర్థం చేసుకోవాలి, కానీ ప్రభువులకు ఎక్కువ ఉంటాయి. మొత్తం రామాయణం అంతా సుమారు మేబీ 23,000 శ్లోకాలు ప్రభుజీల గురించే, 23,500 శ్లోకాలు. కానీ ఇక్కడ మళ్ళీ అనొచ్చు సమానం లేదు, కాదు, అంతే. వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, వీళ్ళకి తక్కువ ఉంటాయి. సో ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ ఉంటే, దశరథ్ మహారాజు కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా రాముడు కరెక్ట్ ఉంటారు. హరే కృష్ణ. సో మనము ఫ్యామిలీ గొడవలలోకి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్దాం. మళ్ళీ ఈ లక్ష్మణుడు ఎవరు? ఈ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆయన వచ్చేసి భక్తులలాగా మనం ఎలా ఉండాలి. లక్ష్మణుడు ఏం చేస్తున్నాడు? సో వీళ్ళకి తెలుసు, లక్ష్మణుడికి తెలుసు, సుమిత్రకి తెలుసు రాముడు దేవాది దేవుడు అనేసి. కౌశల్య అమ్మకి తెలియదు, సొంత కొడుకు కదా, ఆమెకు తెలియదు. సో అయితే లక్ష్మణుడు వచ్చేసి భగవంతుడి యొక్క వప్పు సేవ, అంటే ఆయన శరీరానికి ఆయనకి స్వయంగా సేవకుడయ్యి దాసుడిలాగా ఎప్పుడు ఆయనతో పాటే ఉండి సేవ చేస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు ఓకే దేని గురించి? నన్ను సేవకుడిలాగా ఉంచుకోవాలి. సీతమ్మని తీసుకెళ్ళడానికి రాముడు ఎంతో పెద్ద కారణాలు చెప్తాడు, నువ్వు రావద్దు అనేసి. అది విన్న లక్ష్మణుడు పక్కనే ఉంటాడు అనమాట, ఎప్పుడు కలిసే ఉంటారు కదా. అది వినేసి ఇంకా ఆయన ఏడడమే తక్కువ అనమాట. సీతమ్మకి ఆయన సొంత భార్యనే వద్దంటున్నాడు, ఇక నా ప్లాన్ ఏంటి? ఆయన వెంటనే ఏడవడం స్టార్ట్ చేస్తాడు. అయ్యా నువ్వు లేని నా పని అయిపోయింది, ఓకే, నీ సాంగత్యం లేకపోతే నాకు ఎలా అంటే, ఒక చేప నీళ్ళల్లో కాకుండా నీళ్ళల్లో లేకుండా బయట ఉంటే ఆ చేప పరిస్థితి ఎలా, నా పరిస్థితి అలా. నా పరిస్థితి సీతమ్మని కూడా కలుపుకొనిగా మాట్లాడేస్తాడు అనమాట, మా ఇద్దరి పరిస్థితి అది అనేసి. ఎందుకంటే సీతమ్మకి ఎంతో చెప్పిన తర్వాత ఓకే అంటాడు. ఇక లక్ష్మణుడు అంటాడు ఆమెనే కట్ చేసాడంటే నా పని ఏమవుతుందంటే ఇంకా ఒక అధ్యాయం ఉంటుంది అన్నమాట, నన్ను కంపల్సరీ తీసుకెళ్లాలని. ఎందుకంటే దాని ముందు పెద్ద గొడవ చేస్తాడు, దశరథ్ మహారాజుని కట్టేద్దాము, ఒక బంధించేద్దాము, అది ఇది అనేసి. ఆయనకి ఏంటంటే రాముడికి ఎవరన్నా హాని చేయడం కానీ
ఏదైనా చేస్తే అంటే ఆయన ఒప్పుకోడు. అందుకోసం భరతుడిని కొద్దిగా ద్వేషిస్తాడు కూడా. అప్పుడు రాముడు చెప్తాడు భరతుడు అలా కాదు అనేసి. మనం అయోధ్యకాండకి వెళ్తున్నాము. అయితే సో లక్ష్మణుడు ఏం చేస్తున్నాడు? స్వయంగా సేవ చేస్తాడు. మరి భరతుడు ఎలా సేవ చేస్తున్నాడు? భరతుడు కూడా దేవుడి భక్తుడు. ఆయన యొక్క ఉపదేశం యొక్క సేవ చేస్తున్నాడు. ఆయన ఏదైతే ఉపదేశం ఇచ్చాడో 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఆయనకి చెందని రాజ్యాన్ని ఆయన పరిపాలించాడు. ఆయనకి ఇష్టం లేని రాజ్యాన్ని ఆయన పరిపాలిస్తాడు. అదే ఆయన యొక్క తపస్య. సో దానిపైన ఆశించకుండా మళ్ళీ 14 సంవత్సరాలు కాగానే ఎల్లుండి అక్కడికి వెళ్తాం. ఏం పేరు? నందిగ్రామ్కి వెళ్తాం. సో ఆ 14 సంవత్సరాలు భరతుడు నందిగ్రామంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? రాముడు వస్త్రాలు వదిలేసి ఈ జూట్ అంటే ఏదైతే నారతో చేసిన వస్త్రాలను ధరించాడు కాబట్టి ఆయన కూడా నార వస్త్రాలే వేసుకుంటాడు. అలానే ఈ జుట్టునంతా ఈ మర్రి చెట్టు పాలతో, మర్రి చెట్టు అన్నది ఇది ఏమంటారు, ఫిగ్ ట్రీ అంటారు కదా, ఫిక్స్ అని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. అంటే నేను ఇస్కాన్లో వచ్చిన తర్వాతనే వాటిని చూశాను. మామూలుగా మనం ఖజూర్లు తింటాము, లేకపోతే ఇంకా మిగతా డ్రై ఫ్రూట్స్ తింటాం. కానీ ఆ ఫిగ్ ట్రీ యొక్క జ్యూస్ దాంతో ఈ జటాయి కట్టుకుంటారు. ఆయన కూడా జటాయి వేసుకుంటారు. వేసుకొని ఆయన పాదుకలు తీసుకొచ్చి వాటికి రాజులాగా స్థాపించి ఈ రకంగా ఎలా అయితే టేబుల్ పైన పెట్టేసి వాటిని పూజిస్తూ రాజ్యాన్ని పరిపాలించారు. ఈ అయోధ్యలో ఉండరు. అయోధ్య బయటికి వెళ్ళిపోతాడు. ఆయన బయటికి వెళ్ళిపోయి రాజ్యాన్ని పరిపాలించాడు. రాజులా కాదు, రాముడి పాదాలు రాజు, నేను ఆ పాదాలకు సేవ చేస్తాను. ఓకే, ఆయన ఉండడం కూడా ఎలా? సో రాముడు రాజు అన్నప్పుడు ఎక్కడ ఉంటాడు? పెద్ద ఆసనం పైన ఉంటాడు, అంతేనా కాదా? సో మరి భరతుడు ఎక్కడ ఉండాలి? కింద ఉండాలి. సో అందుకోసము ఆయన భూమి కన్నా కిందకి, అంటే ఒక గొయ్యిలాగా ఏమంటారు, సో ఒక నూతిలో ఉన్నట్టు అనమాట. ఒక 10 ఫీట్ల అలా లోపలికి ఉంటుంది భూమి నుండి. లోపల ఉండి రాముని ఎప్పుడు స్మరిస్తూ, అండ్ పొద్దున ఎవరన్నా పొద్దున 2ంటికే వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చేవాడు అనమాట. ఎందుకంటే ఆయన ఎవరు చూడొద్దని. ఆయన వల్ల రాముడు అడవికి వెళ్ళాల్సింది. సో ఈ రకంగా ఆయన ఉపదేశం తీసుకొని ఆయనకి చెందని రాజ్యాన్ని, ఆయన ఇష్టం లేని రాజ్యాన్ని పరిపాలించాడు. అది ఆయన యొక్క తపస్సు. మరి శత్రుఘ్నుడు దాసుడికి దాసు. సో భరతుడు దాసు. వాణి సేవ చేస్తున్నాడు. ఈయన వాణి సేవ చేసే ఆయనకి దాసుడు శత్రుఘ్నుడు. సో ఈ రకంగా వీళ్ళు మనకి ధర్మాన్ని నేర్పించడానికి వచ్చారు. సాధారణ మానవుడిలాగా ధర్మం ఎలా చేయాలి, స్త్రీ యొక్క ధర్మం ఏంటి, అలానే భక్తుడు గురువుకి వక్కు సేవ ఎలా చేయాలి, వాణి సేవ ఎలా చేయాలి, అలానే సేవకులు ఎలా కావాలి అన్నట్టు ఇది నేర్పించడానికి వచ్చారు. టైం అయిందా? 9 అవుతుంది. హరే కృష్ణ. సో రామాయణము ఒక్కసారి చదివితే మనకు అర్థమయ్యేది కాదు. అలా పదే సార్లు చదవాలి. మన భక్తి వికాస్ మహారాజ్ది సంక్షేపంగా ఈ రామాయణం అంతా ఉంటుందన్నమాట, వాల్మీకి రామాయణం. ఎవరికన్నా ఇంగ్లీష్లో చదవాలనుకుంటే రూపన్ రఘునాథ్ పబ్లికేషన్స్ అని విద్వాన్ గౌరాంగ్ ప్రభు ఆయన రాశారు. శ్లోక బై శ్లోక, ప్రభుపాద లాగా పుస్తకాల లాగానే భాగవతం లాగా రాశారు. 3 కాండాలు వచ్చాయన్నమాట. సో ఆ 3 కాండాలు అవి చదవచ్చు. నేను అక్కడి నుండే చదివి కొద్దిగా షేర్ చేశాను. లేకుంటే మనకి సంక్షిప్తంగా చదవాలంటే భక్తి వికాస్ మహారాజ్ది, కానీ పదే చదవాలి. రామాయణం యొక్క అద్భుతం ఏంటంటే ప్రతి ఒక్క కాండ, లైక్ ఇది చెప్తారు, ఎవరికన్నా వివాహం జరగట్లేదంటే సీతమ్మ యొక్క వివాహం గురించి చదవాలనేసి, ఎవరికన్నా సంతానం లేకపోతే దశరథ్ మహారాజ్ యజ్ఞము గురించి 2-3 అధ్యాయాలు ఉంటాయి, అవి చదవని. పిల్లలు మంచి గుణాలు రాకపోతే మంచిగా ప్రవర్తించాలనుకుంటే అయోధ్య కాండము మొదటి 2 అధ్యాయాలు
ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క గుణాల గురించి ఉంటుంది, వాటి గురించి చదవాలి. సో ప్రతి అధ్యాయము ప్రతి దానికి ఫలశ్రుతి ఉంటుంది. కానీ ముఖ్యమైనది ఏంటంటే భగవంతుడి పట్ల భక్తి పెరగాలి. భక్తి అంటే ఆయన పట్ల ప్రేమ పెరగాలి. ప్రేమ పెరగడం అంటే ఏంటి? ప్రేమ పెరగడం అంటే ఏంటి? సేవ పెరగడం. సేవ చేయాలి. సేవ చేస్తేనే ఆనందం ఎక్కువ వస్తుంది. మన కోసం మనం వంట చేయాలంటే మనకు ఆనందం వస్తుందా? మన కోసం మనం 10 వంటలు చేయాలంటే ఆనందం వస్తుందా? కానీ ఎవరికన్నా మీరు ఎవరినైతే ప్రేమిస్తారో వాళ్ళకి వంట చేయాలంటే ఎంతో ఆనందం వస్తుంది. సో అందుకోసం భగవంతుడి పట్ల ప్రేమ పెంచుకోవాలి. ఎప్పుడైతే ఈ శాస్త్రాలు మళ్ళీ మళ్ళీ చదువుతామో అప్పుడు ఎన్నో దిక్కుల నుండి మనకి ఆయన గురించి ఎక్కువ విషయాలు తెలుస్తూ ఉంటుంది. సో అందుకోసము శాస్త్రాలు ఏమంటారంటే సాక్షాత్కారం. ఎన్నిసార్లు చదివితే అంత సాక్షాత్కారం వస్తుంది. శాస్త్రాలు అన్నది కాదు, మీరు ఏ సేవ చేస్తే మీరు సాంబారే చేస్తున్నారు అనుకోండి, ప్రతిరోజు ఆ సాంబార్ చేస్తూ ఉంటే మీ యొక్క అంటే కొద్దిగా మనసు పెట్టి చేస్తూ ఉంటే మీకు తెలుస్తూ ఉంటుంది ఏది ఎలా వేస్తే రుచి పెరుగుతుందో అన్నది. అలా సాంబార్లో 100 రకాల సాంబార్లు చేయొచ్చు మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే. ఓకే, అలానే శాస్త్రం కూడా 100 సార్లు చదివితే 100 సాక్షాత్కారాలు వస్తాయి. ఓకే, సో గురువుల యొక్క శరణం తీసుకొని మనం ఎప్పుడూ శ్రవణం చేస్తూనే ఉండాలి, శాస్త్రాలు చదువుతూనే ఉండాలి. సో రామాయణం యొక్క స్పెషాలిటీ ఏంటంటే అందులో ఒకటే హీరో, ఎవరు? రాముడు. మొత్తం స్టోరీ అంతా రాముడు చుట్టే తిరుగుతుంది. మహాభారతం అనుకో, ఒకసారి కృష్ణుడు ఉంటాడు, ఒకసారి అర్జునుడు ఉంటాడు, ఒకసారి పాండవులు ఉంటారు, ఒకసారి ధృతరాష్ట్రుడు ఉంటాడు, అటు ఇటు ఎంతో మందికి వెళ్తుంది. కానీ ఇక్కడ సినిమాలలో ఎలా అయితే ఒకరి చుట్టే తిరుగుతుందో మొత్తము, ఇక్కడ హీరో రాముడు చుట్టే తిరుగుతుంది. సో ఇది శ్లోకాలు కానీ అన్నీ చాలా బాగుంటాయి. సో ప్రభుపాలు చెప్పారు రామాయణము, మహాభారతము, రామాయణము, భగవద్గీత, భాగవతము, చైతన్య చరితామృతం. సో రాముడు వచ్చేసి మర్యాద పురుషోత్తము. ఓకే, అలానే చైతన్య మహాప్రభు వచ్చేసి ప్రేమ పురుషోత్తము. మనకి భక్తి ఎలా చేయాలన్నది ఆయన నేర్పిస్తున్నాడు. భక్తుడిలాగా ఎలా ఉండాలి, భక్తులతో ఎలా నడుచుకోవాలి. కృష్ణుడు వచ్చేసి లీలా పురుషోత్తముడు. దేవుడు అంటే ఎట్లుంటాడు? రాముడు అబద్ధాలు ఆడాడు, కృష్ణుడు అబద్ధాలు ఆడతాడు. ఎందుకు? వాళ్ళ భక్తుల కోసం, వాళ్ళ భక్తులను ఆనంద పెట్టడానికి అబద్ధాలు ఆడతాడు. కానీ రాముడు ఆడాడు. సో ఎవరు గ్రేట్? ఇద్దరు గ్రేట్. అదొక రస, ఇదొక రస. అన్ని రసాలని ఆస్వాదించాలి, అంతేనా కదా? సాంబారు బాగుంటుంది, రసం కూడా బాగుంటుంది, రసగుల్లా కూడా బాగుంటుంది. కానీ అన్ని 3 రసాలు 3 వేరు, అంతేనా కదా? అలానే అటు నరసింహస్వామి లీల కానీ, ఇటు రాముడు కానీ, కృష్ణుడు, చైతన్య మహాప్రభు అన్నీ మనకి మన యొక్క ప్రేమని పెంచుతాయి భగవంతుడి పట్ల. ఎప్పుడైతే మనం ఈ ప్రేమ పెంచుతాం, మనం ప్రతి క్షణము ఒకదానికోసమే వెతుకుతున్నాము. దేనికోసము? ఆనందం కోసం. దేనికోసము? ఇప్పుడు రాత్రికి ఏది ఉంటుందో ప్రసాదం నాకు ఎంత ఆనందం ఇస్తుంది, నా రూమ్ ఎంత బాగుంటుంది, నా రూమ్ బాగుంటే నేను ఆనందంగా ఉంటాను, రేపు విండో సీట్ వస్తే ఆనందంగా ఉంటాను. సో ప్రతి క్షణం దేనికోసం వెతుకుతున్నామో? ఆనందం కోసం. కానీ ఆనంద పురుషుడు భగవంతుడు. ఎప్పుడైతే ఆయనతో మనం కనెక్ట్ అయి ఉంటామో అప్పుడు మనకు ఆనందం దక్కుతుంది. కానీ మనం ఈ దేహంతోనే కనెక్ట్ చేసి పెట్టుకుంటే దుఃఖమే దక్కుతుంది. ఎందుకంటే ఈ దేహము టెంపరీ. మనం ఎప్పుడు మంచిగా పెట్టుకోవాలనుకుంటాం, కానీ పాడైపోతూనే ఉంటుంది, మన చేతుల నుండి వెళ్ళిపోతుంది. అన్నీ ఈ భౌతిక జగత్తులో అన్నీ జారిపోతాయి మన చేతి నుండి. కానీ ఒకటి మన చేతిలో ఉంటుంది, అంటే మన మనసులో, మన హృదయంలో ఉంటుంది. అదేంటి? భగవంతుడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదకి జై. సమవేత గౌరవక్తులకి జై. నితాయి గౌర ప్రేమానందే హరే హరే. హరే కృష్ణ.